నెక్స్ట్ పార్టిసిపెంట్ చిరంజీవి ఎన్ మేధశ్రీ. మేధశ్రీకి గట్టిగా తప్పట్లు కొడదాం, క్లాప్స్ ఇద్దాం, ప్రోత్సాహం ఇద్దాం. భగవద్గీత చెప్పడం ఎన్నో జన్మల పుణ్యం. ఆ వాక్కులకు ఎంతో శక్తి ఉంటుంది. హరి ఓం. నా పేరు ఎన్ మేధాశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు 2వ అధ్యాయంలోని సాంఖ్యయోగంలోని 58, 61, 62, 63 శ్లోకాలు, వాటి భావాలు వివరిస్తాను. ఈ శ్లోకాలలో స్థితప్రజ్ఞుని లక్షణాలలో ముఖ్యమైన లక్షణం ఇంద్రియ నిగ్రహం యొక్క ఆవశ్యకత, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల వచ్చే నష్టము, నిగ్రహణ శక్తి వల్ల ఎలా మనము ప్రశాంతత పొందుతాము నేను మీకు వివరిస్తాను. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగాలను ఎలా ఉపసంహరించుకున్నట్లుగా స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను విషయ వస్తువుల నుంచి ఉపసంహరించుకుంటాడో అప్పుడే అతడి ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది. అతడే స్థితప్రజ్ఞుడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ ధ్యానం చేసే పురుషుడికి వాటితో సంగం ఏర్పడుతుంది. సంగం వల్ల కామం వల్ల క్రోధం జనిస్తాయి. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వల్ల త్రివిధం కలుగుతుంది. త్రివిధంతో మరుపు, దానితో బుద్ధినాశనం కలిగి బుద్ధినాశనంతో మనిషి సర్వనాశనం చెందుతాడు. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాల నుండి విడివడి స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలు స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడికి ప్రశాంతత కలుగుతుంది. హరి ఓం. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. మరొకసారి గట్టిగా క్లాప్స్. సో ఇక్కడ పరమాత్మ ఒక సైకాలజిస్ట్గా మన ముందు కనబడ్డాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైకాలజిస్టులు మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం సైకాలజీ ఇంకొకటి అని చెప్పని శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పేశాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ప్రజాయతే. ఎంత గొప్ప మాట. మొట్టమొదటి వాడు నేర్చుకుంటే చాలు. ధ్యాయతే విషయాన్ పుంసః. నీవు విషయాలను ధ్యానించద్దు అని చెప్తున్నాడు. విషయాల పట్ల నీ మనస్సుని నీ మనస్సుని విషయాలలో కలిపేయద్దు. సో ఎప్పుడైతే మన మనస్సు విషయాల పట్ల మోజు పెంచుకుంటుందో అక్కడ ప్రారంభమవుతుంది మన కథ. ఇంకా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆఖరి వరకు ఏం జరగాలో అవన్నీ జరుగుతుంది. అందుకే ఆ మనస్సుని ఆ విషయాల పట్ల అత్యంత ఎరుకతో పవిత్రంగా శక్తివంతంగా ఏ విషయం పట్ల మన మనసు ఉండాలో, ఏ విషయంతో అవినాభావ సంబంధం ఉండకూడదో అలాంటి పవిత్ర భావాన్ని మన మనసులో ఇముడ్చుకోవడం కోసమే, నింపుకోవడం కోసమే ప్రతిరోజు చేయవలసినటువంటి గొప్ప ధర్మయుక్తమైనటువంటి యజ్ఞం ఏంటంటే ధ్యానము. అందుకే ధ్యానం చేయాలి. అందుకే మనం ధ్యానం చేయాలి సార్. ధ్యానానికి మరొకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ చిరంజీవి కే లేఖ్యశ్రీ. క్లాప్స్ ఇద్దాం లేఖ్యశ్రీకి. అందరికీ హరి ఓం. నా పేరు లేఖ్యశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను భగవద్గీతలోని 4 ముఖ్యమైన శ్లోకాల గురించి వివరిస్తాను. నేను భగవద్గీత 18 అధ్యాయాలను అధ్యయనం చేశాను. మొదటిది 2వ అధ్యాయంలోని 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. శ్రీ భగవానుడన్నాడు, అర్జున, కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది, ఫలితాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చేయడం మానుకోవాలని అనుకోవద్దు.
నీవు విజయాన్ని కోరినట్లయితే ఫలితాలను గూర్చిన ఆందోళన భయాలతో మనసును చెదరగొట్టుకోవద్దు. నిజానికి సరిగ్గా అర్థం చేసుకోగలిగితే కర్మఫలం కర్మ కంటే భిన్నమైనది కాదని తెలుస్తుంది. కావున అర్జున, ఫలితం ఆశించకుండా కర్మలు చేయి. 2వ శ్లోకం 9వ అధ్యాయంలోని 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రీ భగవానుడన్నాడు, ఎవరైతే పరమాత్మను నిత్యం సర్వసృష్టికి వెనుకగల సత్యము అని నమ్మి ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తారో అట్టి వారిని సదా ఆత్మనిగ్రహంతో వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ యోగము అనగా అధికమైన ఆధ్యాత్మిక శక్తి, క్షేమము అనగా ఈ సాధనలో చిట్ట చివరి స్థాయి, మోక్షం సిద్ధించిన పిమ్మట కలిగిన క్షేమము అని చెప్పవచ్చు. 3వ శ్లోకం 18వ అధ్యాయంలోని 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. శ్రీ భగవానుడన్నాడు, ధ్యాత తన ఆంతరిక వ్యక్తిత్వంలో ఈ 3 ప్రత్యేకమైన సర్దుబాట్లు చేసుకోవాలని ఆయన కోరాడు. అవి: 1. ధ్యానం ద్వారా అన్ని విధమైన ధర్మాలను పరిత్యజించడం. 2. అన్ని కర్మలను తనకే సమర్పించడం. 3. ధ్యానం చేస్తూ అన్ని విధాలైన క్లేశాలను విడనాటటము. వీటికి బదులుగా ప్రతిఫలంగా శ్రీకృష్ణుని వాగ్దానం ఏమిటంటే, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. ఇది మానవాళికంతా చెప్పబడిన వాగ్దానం. 4వ శ్లోకం 18వ అధ్యాయంలోని 78వ శ్లోకం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుద్ధారుడైన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపద, విజయం, కీర్తి, గొప్పదనం, స్థిరమైన నీతి ఉంటాయని నా నిశ్చయం. భగవద్గీతలోని చివరి శ్లోకంలో చివరి పదమైన మమ, మొదటి శ్లోకంలో మొదటి పదమైన ధర్మ, ఈ 2 శ్లోకాలను దృష్టితో చూస్తే ఈ 2 పదాల మధ్య 700 శ్లోకాల అతి అద్భుతంగా అలరాని మాలగా గుదిగుచ్చబడి ఉన్నాయి. అందుకని భగవద్గీత సారాంశమంతా మమ ధర్మ అని వ్యాఖ్యానిస్తారు. హరి ఓం. ధన్యవాదాలమ్మా, నీకు ఈశ్వరుడు సదారక్ష. నెక్స్ట్ పార్టిసిపెంట్ సాయిలాస్య. సాయిలాస్యకి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. అనన్యా చింతయంతే యో మాం ఏ జనా పరివుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎంత అద్భుతమో ఈ శ్లోకం. ఈ ఒక్క శ్లోకం చాలు సార్, జీవితాన్ని తరింపజేసేస్తుంది. ఏ జనా పరి ఉపాసతే, ఏ జనా పరి ఉపాసతే. ఇక్కడ పరమాత్మ ఉపాసతే పరి ఉపాసతే 2 పదాలు ఉన్నాయి. ఉపాసతే అంటే కొంచెం శక్తి తక్కువ ఉన్నటువంటి యజ్ఞము అని, పరి ఉపాసతే అంటే అల్టిమేట్ యజ్ఞం, ధ్యానము అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పరి ఉపాసతే అంటే ఏంటంటే సార్, ధ్యానం. ఏ జనా పరి ఉపాసతే, ఎవరైనా, ఏ జన అంటే ఎవరైనా, ఎవరైనా, ఇక్కడ ఏ కులము ఏ మతము ఏది సంబంధం లేదు. ఎవరైతే భక్తితో శ్రద్ధతో పరమ పవిత్రంగా ఈశ్వరార్పణ భావనతో అణువణువు పులకించే విధంగా ఏ సంకల్పం లేకుండా, ఏ వికల్పం లేకుండా, ఏ కోరిక లేకుండా ఈశ్వరుడే సత్యం, నేనే ఈశ్వర శక్తిని, నేనే ఆత్మ యొక్క శక్తిని, నాలోనే పరమాత్మ ఉన్నాడు అనే భావనతో సాధన చేస్తారో వారికి వచ్చే ఫలితం ఏంటంటే యోగక్షేమం వహామ్యహం. వారి యొక్క యోగము క్షేమము నాది అంటున్నాడు. యోగం అంటే పొందాల్సినవన్నీ పొందుతారు అని, అంటే వారికి ఏమి అర్హత ఉందో అవన్నీ పొందుతారు వారు. క్షేమం అంటే అవన్నీ ఉంటాయి వారి దగ్గర అని.
సో మనకు యోగము క్షేమం ఆధ్యాత్మికంగా కానీ ప్రాపంచికంగా కానీ మనకు కావాల్సినటువంటి సర్వ సంపదలు కూడా చక్కగా భక్తితో సాధన చేస్తే, ధ్యాన సాధన చేస్తే అన్నీ అనుకూలిస్తాయి, అన్నీ వస్తాయనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ నొక్కి వక్కానిస్తున్నాడు. పరమాత్మ ఒకసారి పరమాత్మ గట్టిగా తప్పలు కొడదాం మనం. శుభమయ్య తల్లి, ప్రారంభించమా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. ఓం శ్రీకృష్ణ పరమాత్మునికి నమస్కారం. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. భావం: ఇలా పరంపరమైన ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులు ఎరుగుదురు. ఓ పరంతప, ఈ కాలగతిలో ఈ గొప్ప యోగం ఈ కాలంలో నశించిపోయింది. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. అర్జునుడు అన్నాడు, నీ జన్మ ఇటీవలిది, సూర్యుని జన్మ ముందుది. నీవు సూర్యుణ్ణి ఉపదేశించినావు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానిది క్రింది చేయి, అధర్మానిది పై చేయి అవుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మగ్భమామేతి గతాః. రాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించి ఆలోచనతో నుండి నన్ను ఆశ్రయించిన వాళ్ళెందరో జ్ఞాన తపస్సు వల్ల నా స్వరూపాన్ని అందుకున్నారు. హరి ఓం. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. నెక్స్ట్ పార్టిసిపెంట్ కే దీప్తి, చిరంజీవి దీప్తి. దీప్తి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. మెల్లగా మెల్లగా. హరి ఓం. అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు 4వ అధ్యాయంలో నేను 1, 14, 18, 20 శ్లోకాలు చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము. శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవేద్. శ్రీ భగవానుడు అన్నాడు, అవ్యయమైన ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి బోధించాను. సూర్యుడు మానవునికి చెప్పాడు, మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు. 4వ అధ్యాయంలో 14వ శ్లోకం. నమం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మ భిన్న సబధ్యతే. నన్ను కర్మాలంటవని, నాకు కర్మఫలంలో కోరిక లేదని ఎరిగిన వాడు కర్మల చేత కట్టుబడడు. 4వ అధ్యాయంలో 18వ శ్లోకం. కర్మణ్యకర్మయుః పశ్యత్ అకర్మణి చ కర్మణః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృతు. కర్మలో అకర్మలో కర్మాన్ని ఎవరు దర్శిస్తాడో అతడే మనుషులకెల్లా బుద్ధిమంతుడు, అతడే యోగి, యవత కర్మాన్ని పూర్తి చేసిన వాడవుతాడు. 4వ అధ్యాయంలో 20వ శ్లోకం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యచిత్ కరోతి సహ. దీని భావం,
కర్మఫలంతో సంఘాన్ని వదిలి నిత్యతృప్తుడై దేని మీద ఆధారపడిన వాడే కర్మలలో నిమగ్నుడై ఉండేవాడే ఏ కర్మని చెయ్యని వాడవుతాడు. హరి ఓం. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ ప్రోక్తః మనుః మనుః ఇక్ష్వాకనే బ్రవీత్. అద్భుతమైనటువంటి శ్లోకం సార్ ఇది. ఇమం వివస్వతే యోగం. హే అర్జున, యోగం అనేది ఏం చేస్తుందంటే యోగ సాధన చేయడం వల్ల వివశితమైనటువంటి మనస్సు కుదుటపడుతుంది అని. వివస్వాన్ ప్రోక్తః మనుః, మనస్సు పవిత్రత పొందుతుంది అని. అంటే మనస్సు పవిత్రత పొందాలి అంటే దానికి మార్గం ఒకటే, యోగం చేయాలి అంటే. యోగం అంటే ఏమిటి? మనమందరూ యోగం అంటే ఆసనం వేయడమే యోగం అనుకుంటూ ఉంటాం. ఆసనాలు వేయడం యోగ పద్ధతి, శరీరానికి శారీరక ఆసనాలు అవన్నీ కూడా. నిజంగా యోగం అంటే ఏంటంటే మనసు లేని స్థితినే యోగము అంటారు. అంటే మనసు లేని స్థితి అంటే ఆలోచన లేనటువంటి స్థితిని యోగం అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనోక్షేత్రంలో ఆలోచనలు శూన్యమై ఉన్నటువంటి అద్భుత స్థితినే యోగ స్థితి అంటారు. కాబట్టి మనుషుడి యొక్క మనస్సు పవిత్రత పొందాలి అంటే, శక్తివంతం కావాలి అంటే యోగం చేయాలి, ధ్యానం చేయాలి. ఆ పవిత్రమైనటువంటి మనస్సు ఏం చేస్తుంటే ఇక్ష్వాకనే బ్రవీత్. ఇక్కడ ఇక్ష్వా అంటే ఇచ్ఛ అని, కోరిక అని. కాబట్టి ఇచ్ఛ, కోరిక పవిత్రం కావాలి అంటే మనసు శుద్ధి కావాలి. మనసు శుద్ధి కావాలి అంటే ధ్యానం చేయాలి, యోగం చేయాలి అని చెప్తున్నాడు పరమాత్మ. యోగం చేస్తే మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అవుతే ఇచ్చ అద్భుతంగా ఉంటుంది. ఇచ్చ అద్భుతంగా ఉంటుంది. కోరికలు, అద్భుతమైన కోరికలు వస్తాయి మనకు. అది ఏమైనా కానివ్వండి. నెక్స్ట్ పార్టిసిపెంట్ చిరంజీవి కే భవ్య. భవ్యమైనటువంటి భవ్యకు గట్టిగా తప్పట్లు కొడతాం ఒకసారి. హరి ఓం. అందరికీ నమస్కారం. నా పేరు భవ్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు 3వ అధ్యాయం 5వ శ్లోకం. నహి కక్షిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృద్ కార్యతే హేవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః. భావం: ఎవరు ఒక క్షణం కూడా కర్మని బొత్తిగా చేయకుండా ఉండలేరు. ప్రకృతి గుణాల వల్ల యావత్తు కర్మని అవశంగానే చేయబడుతుంది. కేవలం జడదమైనవే ఏ కర్మని చేయకుండా ఉంటాయి. మనం ఏ పని చేయకున్నా మన మనసు, బుద్ధి పనిచేస్తూనే ఉంటాయి. 3వ అధ్యాయం 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. భావం: నీ విద్యుక్త కర్మని నీవు చేయి. కర్మని మానడం కన్నా చేయడం మేలు. రోజువారీ పనులలో, ఇంట బయట, ఆఫీస్లో కానీ సమాజంలో కానీ నీ పనిని నీవు చేయి. 3వ అధ్యాయం 9వ శ్లోకం. నహి కక్షిత్ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞం ఫలితాల కోసం చేయకూడదు, అందరి క్షేమం కోసం చేయాలి. 4వ అధ్యాయం 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అర్జున, దివ్యమైన నా జన్మ కర్మలు తత్వాన్వయంగా ఎవరు యథార్థంగా తెలుసుకుంటారో అతడు శరీరం విడిచిన తరువాత తిరిగి పుట్టడు, నన్ను చేరుకుంటాడు. ఇది యథార్థం. హరి ఓం. సో కాబట్టి హయ్యర్ స్టాండర్డ్ పిల్లల దగ్గర మనం ఈరోజు చక్కగా గీతామృతాన్ని వారి ద్వారా ఈ ప్రకృతికి అందివ్వడం జరిగింది. ఒకసారి బిడ్డలందరికీ గట్టిగా క్లాప్స్ కొడతాం. మరింత గట్టిగా. ఆ తర్వాత ఇప్పుడు
యథావిధిగా 12 సంవత్సరాల పిల్లలతో ఇప్పుడు మనం ఇంకొక ప్రయోగం చేయబోతున్నాం. చిన్నపిల్లల దగ్గర భగవద్గీత వారి యొక్క వాక్క్షేత్రం నుండి చిన్న చిన్న పలుకులతో చక్కగా మనం ఆస్వాదిద్దాం మిత్రులరా. మొట్టమొదటి పార్టిసిపెంట్ కే సాయి జ్ఞాపిక, చిరంజీవి సాయి జ్ఞాపిక గట్టిగా క్లాప్స్ కొడుతూ ఆహ్వానిద్దాం. కమాన్ దేవుడు. హరి ఓం. నా పేరు సాయి జ్ఞాపిక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను నిజమైన భక్తుడికి ఉండవలసిన లక్షణాల గురించి చెబుతాను. భగవద్గీతలోని 12వ అధ్యాయంలోని 13, 14, 15 శ్లోకాలు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యదాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఏ ప్రాణిని ద్వేషించకూడదు, అందరితో మైత్రి కలిగి ఉండాలి, దీనులపై కరుణ కలిగి ఉండాలి, నేను నాది అనే అహంకారమకారాలు ఉండకూడదు, సుఖ దుఃఖములు ఎందు సమభావం కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, మనోనిగ్రహం కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, కోపము భయము ఉండకూడదు, దక్షత కలవాడు. ఈ లక్షణాలు ఉన్నవాడు భగవంతుడికి ప్రియుడు. హరి ఓం. వెరీ గుడ్, గట్టిగా క్లాప్స్. ఎంత బాగుందో సాయి జ్ఞాపిక చెప్పినటువంటి చిలక పలుకులు, భగవద్గీత పలుకులు. 2వ పార్టిసిపెంట్ చిరంజీవి జే నాగవైష్ణవి. నాగవైష్ణవి, కమాన్ దేవుడు. నాగవైష్ణవికి చక్కగా మనం క్లాప్స్ ఇద్దాం. హరి ఓం. నా పేరు నాగవైష్ణవి. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను 4వ అధ్యాయంలో 10, 11, 12 శ్లోకాలు వాటి భావాలు వివరిస్తాను. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. రాగ భయ క్రోధాలని విడిచి నన్ను గుర్తించిన ఆలోచనలతో నిండి నన్ను ఆశ్రయించిన ఎందరో జ్ఞాన తపస్సు వల్ల నా స్వరూపాన్ని అందుకున్నారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వత్మానువర్తంతే మనుష్యః పార్థ సర్వశః. అర్జున, నన్ను ఎవరు ఎలా గొలిస్తే వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను. మనుషులు ఎప్పుడు నా జాడలోనే సంచరిస్తారు. కాంక్షంతః కర్మణాం సిద్ధి యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కర్మల సిద్ధిని కోరుకునే వాళ్ళు ఇక్కడ దేవతలని ఆరాధిస్తారు. మానవ లోకంలో కర్మల నుండి కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా. హరి ఓం. ధన్యవాదాలు దేవుడు. నెక్స్ట్ పార్టిసిపెంట్ డి మహీధర్ కుమార్, చిరంజీవి మహీధర్ కుమార్. మహీధర్కు చక్కగా క్లాప్స్. హరి ఓం. నా పేరు మహీధర్ కుమార్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు 3వ అధ్యాయంలోని 5, 6, 7వ శ్లోకాలను చెప్పబోతున్నాను. నహి కశ్చిత్ క్షణమపి జాతిష్టు క్షణో కర్మకుతు కార్యతే కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం కూడా బొత్తిగా ఉండరు. ప్రతి ఒక్కరూ
కర్మేంద్రియాణి సంయమ్య యహాస్తే కర్మేంద్రియాణి సంయమ్య యహాస్తే మనసా స్మరా ఇంద్రియార్థన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే యస్త్వేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థన్ విమూఢాత్మా మిథ్యాచారస్స ఉచ్యతే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తప్పట్లు కొడతాం అబ్బాయి గట్టిగా. నెక్స్ట్ పార్టిసిపెంట్ కే ఆర్యన్, చిరంజీవి ఆర్యన్. క్లాప్స్ ఇద్దాం ఒకసారి. ఆ తర్వాత చార్విత సిద్ధంగా ఉండాలి. ఎస్ ఆర్యన్. హరి ఓం, నా పేరు ఆర్యన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీతలోని 9వ అధ్యాయంలో 22-26 శ్లోకాలు, 7వ అధ్యాయంలో 14వ శ్లోకాలు, వాటి భావాలు వివరణ ఇస్తాను. 9వ అధ్యాయం 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యభావంతో నన్ను చింతిస్తూ నాయందే నిష్ట కలిగి ఏ జనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో వారి యోగక్షేమాలని నేనే వహిస్తాను. 9వ అధ్యాయం 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరు భక్తితో ఆకునో పువ్వునో ఫలాన్నో నీటినో నాకు సమర్పిస్తారో ఆ శుద్ధ మనస్కులు నాకు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను. 7వ అధ్యాయం 14వ శ్లోకం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దివ్యమైన త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాటరానిది. నన్నే ఎవరు సేవిస్తారో వారు ఈ మాయని దాటగలుగురు. హరి ఓం. బిగ్ క్లాప్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్ చిరంజీవి చార్విత. చార్వితకు గట్టిగా క్లాప్స్ కొడతాం మేడం. ఆ తర్వాత జీ పుణ్య. నా పేరు ఎస్ చర్విత. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు 3వ అధ్యాయంలో ఉన్న కొన్ని శ్లోకాల గురించి వివరిస్తున్నాను. 3వ అధ్యాయంలో ఉన్న 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అగాయురింద్రియారామః మోగం పార్థ సజీవతి. భాగం. ఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించని వాడు పాపి, ఇంద్రియలోలుడు. అర్జున, అతడు జీవించి ఉండడం వ్యర్థం. 3వ అధ్యాయంలో 17వ శ్లోకం. యస్మాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. భావం. ఆత్మలోనే రమిస్తూ ఆత్మలో తృప్తి పడుతూ ఆత్మలోనే పరిపూర్ణ తుష్టిని పొందగలిగే వాడికి చేయగలిగిన కార్యమంటూ లేదు. 3వ అధ్యాయంలో 34వ శ్లోకం. ఇంద్రియశ్చేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ శస్య పరిపంతినౌ. భావం. ఇలా ఇంద్రియాల విషయాల్లోనూ రాగద్వేషాలుంటాయి. కర్మయోగి వాటికి లోబడరాదు. అవే వాటికి శత్రువులు. గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ జీ పుణ్య. ఆ తర్వాత సాయి తరుణిక.
అందరికీ నమస్కారం. నా పేరు పుణ్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను 18 అధ్యాయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్యంలోని 26వ శ్లోకం చెప్పబోతున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భావం: ఎవరైతే భక్తితో నాకు ఆకునో పువ్వునో ఫలాన్నో నీటినో నాకు సమర్పిస్తారో ఆ శుద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలోని 44వ శ్లోకం చెప్పబోతున్నాను. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. తాత్పర్యం: అర్జునుడు కృష్ణుడికి నమస్కరించి కాయాన్ని వంచి ఆరాధనీయుడివి ప్రభువువి అయిన నీ అనుగ్రహాన్ని యాచిస్తున్నాను. కొడుకు తప్పును తండ్రి, స్నేహితుడి దోషాన్ని స్నేహితుడు, ప్రియురాలి అపరాధాన్ని ప్రియుడిలాగా నా అపచారాలను నువ్వు క్షమించు. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలోని 76వ శ్లోకం చెప్పబోతున్నాను. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమివ మద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. తాత్పర్యం: రాజా కృష్ణార్జునుల ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదాన్ని తలచుకొని క్షణక్షణం ఆనందంతో పొంగిపోతున్నాను. ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా క్లాప్స్ ఇద్దాం. తర్వాత చిరంజీవి సాయి తరుణిక, ఆ తర్వాత చిరంజీవి ఆర్ నితీష్. హరి ఓం. నా పేరు తరుణిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను 18 అధ్యాయాలు నేర్చుకున్నాను. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. సృష్టిలోకి సకల నామరూపాల్లోనూ సత్తు చిత్తుగా వ్యక్తమవుతున్నాడు. దీనికి సంబంధించిన శ్లోకాలు నేను ఇప్పుడు వివరిస్తాను. 15వ అధ్యాయంలో 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శేష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సనాతనమైన భగవన్ అంశయే జీవరాశుల్లోనూ జీవముగా వ్యక్తమగుచున్నది. 15వ అధ్యాయంలో 13వ శ్లోకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః. భగవంతుడు ఆకర్షణ శక్తితో భూమిలోకి ప్రవేశించి నిలచి ప్రాణులందరినీ భూమి మీద నిలబెట్టుతున్నాడు. సూర్యకిరణాల్లోని తేజస్సు, చంద్రకిరణాల్లోని ఓజస్సు కూడా భగవంతుని శక్తియే. 15వ అధ్యాయంలో 14వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భగవంతుడు వైశ్వానరుడిగా అందరి ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి ప్రాణాపానాలతో 4 రకాల అన్నాన్ని జీర్ణం చేస్తున్నాడు. 15వ అధ్యాయంలో 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద వివేవ చాహం. అంతేకాకుండా అందరి హృదయాల్లో ప్రవేశించి జ్ఞానం, జ్ఞాపకం, మరుపు కలిగించేది కూడా భగవంతుడే. 13వ అధ్యాయంలో 23వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః.
శరీరంలో భగవంతుడు వారి వారి గుణాల పరిపక్వతను బట్టి సాక్షిగా, అనుమతించేవాడిగా, భరించేవాడిగా, భోగించేవాడిగా, మహేశ్వరుడిగా వ్యక్తమవుతున్నాడు. హరి ఓం. ధన్యవాదాలు. ధన్యవాదాలు దేవుడు. గట్టిగా క్లాప్స్ ఇద్దాం. నెక్స్ట్ పార్టిసిపెంట్ చిరంజీవి ఆర్ నితీష్, ఆ తర్వాత చిరంజీవి కుసుమశ్రీ. హరి ఓం. నా పేరు సాయి నితీష్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 14, 23, 27 శ్లోకాలకు భావాన్ని వివరిస్తాను. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. కుంతి కుమార, ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణాలని, సుఖ దుఃఖాలని కలిగిస్తాయి. అవి వస్తూ పోతుంటాయి, నిలకడలేనివి. అర్జున, వాటిని సహించాలి. 2వ అధ్యాయం 23వ శ్లోకం. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఆత్మకి శస్త్రాలు ఛేదించవు, అగ్ని కాల్చదు, నీరు తడపదు, గాలి అందించదు. 2వ అధ్యాయం 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి. పుట్టినవాడికి మరణం ఖాయం, చనిపోయిన వాడికి జన్మ ఖాయం. అందుచేత నివారింపలేని విషయాలలో నీవు శోకింపరాదు. వెరీ గుడ్. చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. ఇకపోతే ఒక 2-3 ఉన్నారు. అందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడమైనది అందరూ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఇప్పుడు పార్టిసిపేట్ అయిన అందరికి కూడా ప్రైజెస్ ఎవరికైతే వస్తుందో వారికి ఈవినింగ్ ఇస్తాం. ఇప్పుడు కన్సలేషన్ ప్రైజెస్ ఇప్పుడే ఇస్తాం. పార్టిసిపేట్ అయిన అందరికి కూడా వారు గమనించుకొని ఉండవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు సార్. నెక్స్ట్ పార్టిసిపెంట్ చిరంజీవి కుసుమశ్రీ. కుసుమశ్రీకి క్లాప్స్ ఇద్దాం. ఆ తర్వాత మోక్షిత్. హరి ఓం. నా పేరు సి కుసుమశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు 4వ అధ్యాయంలో 7, 8, 19 శ్లోకాలు ఇప్పుడు వివరిస్తాను. హరి ఓం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం: ధర్మం అంటే ఒక ప్రాణికి కానీ ఒక వస్తువుకు కానీ కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాన్ని అనుసరించడమే ధర్మం. ఎవరి ధర్మాన్ని వారు అనుసరించకుండా వ్యతిరేకించి ప్రవర్తిస్తే కుటుంబంలో కానీ సమాజంలో కానీ దేశంలో కానీ అలజడి జరిగి అశాంతి నెలకొంటుంది. అటువంటి సమయంలో భగవంతుడు నియమానుసారంగా దారిలో పెట్టడానికి ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం: సాధువులు అంటే భగవంతుని చింతనకు ఉన్నవారు, దుష్టులు అంటే భగవంతుని చింతనకు అడ్డుగా ఉన్న దుర్గుణాలు. మనలో ఉన్న దుర్గుణాలను తీసేసి సద్గుణాలను పెంచడానికి పరమాత్మ ఏదో ఒక రూపంలో ఉద్భవిస్తాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. భావం: ఎలాంటి కోరికలు లేకుండా, ఫలితాల మీద ఆసక్తి లేకుండా లోక కళ్యాణం కోసం కర్మలు ఆచరించినప్పుడు అతనికి కర్మలు అంటవు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకొని ఆచరిస్తారో అతని కర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయని భగవంతుడు
చెబుచున్నాడు. హరి ఓం. శుభం భూయా తల్లి, ఈశ్వరుడు మీకు సదారక్ష. నెక్స్ట్ పార్టిసిపెంట్ చిరంజీవి మోక్షిత్. ఆ తర్వాత చిరంజీవి కే సాయి రిషిత. హరి ఓం అందరికీ. నా పేరు పి మోక్షిత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు 2వ అధ్యాయంలోని 11, 12, 13, 14 శ్లోకాలు వివరిస్తాను. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ భగవానుడు అన్నాడు, నీవు వివరించే వాడి కోసం వివరిస్తున్నావు, ప్రజ్ఞావంతుడి వలె మాట్లాడుతున్నావు, బ్రతికున్న వారి కోసం కానీ చనిపోయిన వారి గురించి కానీ విచారిస్తున్నావు. 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నశేషు నచైవ స. బాగా ట్రై చేయి. వెరీ గుడ్. గట్టిగా క్లాప్స్ ఇద్దాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమానం యౌవనం మరా తదా దేహాంతర ప్రాప్తః ధీరస్య కుత ముహ్యతి. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. ఇంకోసారి ట్రై చేయి. ఓకే, వెరీ గుడ్. గట్టిగా క్లాప్స్ ఇద్దాం. చిరంజీవి కే సాయి రిషిత. సాయికి గట్టిగా తప్పట్లు. హరి ఓం అందరికీ నమస్కారం. నా పేరు కే సాయిరిస్తా. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు 2వ అధ్యాయం 58వ శ్లోకం చెప్పబోతున్నాను. యదా సంహరతే ఛాయం కుర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియాతేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దాని భావం, తాబేలు తన అంగాలను వెనక్కు తీసుకున్నట్టుగా మానవుడు తన ఇంద్రియాలను విషయ వస్తువుల నుండి ఎప్పుడు వెనక్కు తీసుకుంటాడో అప్పుడు అతని ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది. అటువంటి వారు స్థిత ప్రజ్ఞుడు. 7వ అధ్యాయం 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. దాని భావం, ధనంజయ, నాకన్నా ఎక్కువైనది వేరైనది ఏదీ లేదు. ఈ ప్రపంచమంతా దారంలో మనుల వలె నాలో గృచ్చపడి ఉన్నది. 8వ అధ్యాయం 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. దాని భావం, ఎవరైతే నాకు పువ్వును, ఆకును, ఫలాన్ని, నీటిని భక్తితో సమర్పిస్తారో ఆ శుద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానినే నేను స్వీకరిస్తాను. హరి ఓం. శుభం భూయా తల్లి, ఈశ్వరుడు నీకు సదారక్ష. ఇంకొకసారి ఇంకా అద్భుతంగా చెప్పాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. సో చక్కగా పిల్లలందరూ కూడా వారి ప్రజెంటేషన్ ఇచ్చారు. అందరూ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఒకరిద్దరు వాళ్ళు కూడా బాగా ఇచ్చారు, కానీ కొంచెం డయాస్ ఫీలింగ్ అంతవరకే, ఏం లేదట. సబ్జెక్ట్ అంతా కూడా చక్కగా ఉంది. సో ప్రతి ఒక్కటి ఒక ఫెయిల్యూర్ ఇంకొక ఎలా తీసుకోవాలి, చాలా పాజిటివ్గా. భగవద్గీత పాజిటివ్, ఓకేనా? ప్రతి ఒక్క దాన్ని నెక్స్ట్ ప్రతి ఫెయిల్యూర్ పాజిటివ్కు ఒక అడుగు ముందడుగు అలా తీసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా క్షుద్రం హృదయ దౌర్బల్యం అని చెప్పారు కదా, సో అది ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. ఓకే, సో చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ మార్క్స్ వేస్తున్నారు.
ఈ కొద్దిసేపట్లో ఈ ప్రోగ్రామ్ను మనము క్లోజ్ చేసుకుందాం. ముఖ్యంగా భావం కూడా చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ భావంతో మనం మమేకం కావాలి. ముఖ్యంగా భగవద్గీత సార్ స్టార్టింగ్లో పరమాత్మ చెప్పాడు అని ఒక గొప్ప వాక్యం చెప్పారు. కృష్ణ పరమాత్ముడు నేను చెప్పాను, నేను ఎవరు? కృష్ణుడు కాదు, అక్కడ భగవంతుడు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా పెద్దవారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫిజికల్ కాన్షియస్ నుంచి సోల్ కాన్షియస్. సో ఎప్పుడైతే మనం సోల్ కాన్షియస్తో ఉంటామో అది నేను, అప్పుడు భావం మారిపోతుంది. లేకుండా ఫిజికల్ కాన్షియస్తో కృష్ణుడు చెప్పాడు నేను విన్నాను అని ఎప్పుడైతే నువ్వు ఆ కాన్షియస్కి వస్తావో నువ్వు మరీ లో లెవెల్కి వస్తావు. కాబట్టి పిల్లలంతా కూడా హై ఫ్రీక్వెన్సీతో ఉండాలి. ఎప్పుడు ఏ ఫ్రీక్వెన్సీ చెప్పండి పిల్లలు? సోల్ కాన్షియస్. నేను చెప్తున్నాను, ఆ నేను ఈజ్ భగవంతుడు, ఆ నేను ఈజ్ భగవంతుడు. భగవంతుడిగా చెప్తా ఉన్నాను, కృష్ణుడిగా పేరుగా కాదు అక్కడ. సో మిత్రులారా, ఇవన్నీ మనము గమనించుకొని ఈ ప్రకారం జీవిస్తూ అద్భుతంగా మన ప్రయాణాన్ని సాగించాలి. ఇదే భగవద్గీత సారాంశం. ఎంతో అద్భుతమైన సారాంశం ఉంది అందులో. ఈ కొన్ని వాక్యాలు. ఇంకొక శ్లోకం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. చూడండి ఎంత చక్కగా, యుక్త స్వప్నవబోధస్య. సో ప్రతి దాంట్లో కూడా యుక్తంగా ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి. ఎప్పుడైతే యుక్తత ఉంటుందో అందులో పరిపక్వత ఉంటుంది. యుక్తం కావాలంటే జ్ఞానం కావాలి, బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలంటే, జ్ఞానం కావాలంటే మొట్టమొదటగా ధ్యానం చేయాలి, మనలోకి మన ప్రయాణం చేయాలి, మనం ఎవరమో తెలుసుకోవాలి, గొప్ప వాక్యాలు తెలుసుకోవాలి, అద్భుతమైన బుక్స్ చదవాలి, గొప్ప వ్యక్తుల యొక్క మాటలు వినాలి. అప్పుడు మనము ఎన్నో కోణాల్లో వికసిస్తాం, ఎన్నో కోణాల్లో వికసిస్తాం. ఒక కోణం కాదు, మల్టీ డైమెన్షన్లో వికసించాలి. మల్టీ డైమెన్షన్లో వికసించినప్పుడు నువ్వు ముక్తి అనే స్థితికి ఎప్పుడు చేరుకుంటాము? బాడీ వెకెట్ చేసినాక కదా? బాడీ వెకెట్ చేసినాక కాదా? కాదు అనే వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. పోనీ బాడీ వెకెట్ చేసినాక ముక్త, బాడీతో ఉండేటప్పుడు ముక్త? ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసుకుందాం. నాకేం వినపడలేదు. బాడీ జీవన్ముక్తి. ఓ అందరు కూడా సారాంశాన్ని గ్రహించేశారు. సో బాడీ వెకెట్ అయింది, నేను ముక్తి పోవాలి. ఎక్కడికో పోవాలి ముక్తికి. ఏంటి పోయేది? మళ్ళా జీవన్ముక్తి. ఎప్పుడు కూడా ముక్త స్థితిలో ఉండాలి, ముక్త స్థితితో జీవించాలి. ముక్త స్థితిలో ఉండాలి అంటే కామ క్రోధ మదమత్సరాలన్నింటినీ కూడా జయించుకోవాలి. అధిగమించినప్పుడే నీకు ఆ స్థితిని చేరుకుంటావు. ఇవన్నీ కూడా మనకు భగవద్గీత నేర్పిస్తుంది, నేర్పించింది. కృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు, దాన్ని ఎంతోమంది ట్రాన్స్లేట్ చేశారు, ఎంతోమంది ప్రపంచంలో తెలియజేశారు. ముఖ్యంగా అందులో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు భగవద్గీత కొన్ని బుక్స్ను ఎడిట్ చేసి ఇన్ని వాల్యూమ్స్ను, కొన్ని ముఖ్యమైన శ్లోకాలను తీసుకొని దానిలో భావాన్ని హై పిచ్లో, హై ఫ్రీక్వెన్సీలో ఇచ్చిన బుక్స్ ఉన్నాయి. భగవద్గీత ఎంతోమంది నాకు ఇది చదివి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అలాంటి వాటిలో ఈవినింగ్ మేము ప్రైజెస్గా కొన్ని ఇవ్వబోతాం. మిత్రులారా, పిల్లలు అందరూ కూడా గ్రహించాలి. మరీ ముఖ్యంగా వీళ్ళని అందరికీ ట్రైన్ చేసిన పేర్లు నాకు గుర్తుండవు కాబట్టి ట్రైనీస్, వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక పిల్లవాడు ఒకరు నేర్చుకోవాలంటే వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకోవాలి, ఎంతో శ్రద్ధ తీసుకొని వాళ్ళకు నేర్పించాలి. మరి శ్లోకం నేర్పించేది ఒక సబ్జెక్ట్ అయితే, భావం నేర్పించేది మరీ పెద్ద సబ్జెక్ట్. సో దాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దిన ట్రైనీస్ అందరికీ కూడా మరొక్కసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 7 రోజుల ధ్యాన సప్తాహ మహాసభల ప్రోగ్రాం మొట్టమొదటిగా చిన్నారులతో భగవద్గీతతో ఉదయం ఇక్కడ స్టార్ట్ చేశాం. ఈవినింగ్ ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు పెద్దవారు కుల మతాలు లేకుండా
అందరూ విచ్చేసి ఈ అద్భుతమైన 7 రోజుల గొప్ప పండగను ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారి ద్వారా ఎన్నో గొప్ప పదాలు వస్తాయి. సో అవి మన జీవన గమ్యాన్ని మార్చేటివిగా కూడా ఉంటాయి. మనం దానిపైన దృష్టి పెట్టినప్పుడు దృష్టిలోనే ఉంటుంది మొత్తం. దృష్టి నిలిపనేని దేవుడు దిగివచ్చు, దృష్టి నిలపడేని నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టంబవును. సో నువ్వు దేనిపైన దృష్టి పెడతావో అది నీకు లభిస్తుంది. సో ఏ గొప్ప దానిపైన మనం పెట్టినప్పుడు అది మనకు ఆటోమేటిక్గా లభిస్తుంది. ఇలాంటి గొప్ప విషయాలన్నీ కూడా ఈ 7 రోజుల ధ్యాన సప్తాహ మహాసభల్లో ఈవినింగ్ 5 గంటల నుంచి చక్కగా జరగబోతూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ స్టార్టింగ్ అన్నమాచార్య సంకీర్తనలతో స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 o'clock అన్నమాచార్య సంకీర్తనలు. యాదవ్ గారు లాస్ట్ టైం వచ్చారు కదా చిన్నజీయ స్వామి గారితో. సో వారి బృందంచే ఇవాళ ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు వినియోగించుకునేదే కాకుండా పక్కవారికి కూడా తెలియజేస్తే వారు కూడా ఇందులో పాల్గొని ఎన్నో విషయాలు తెలుసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. కాబట్టి మరొకసారి తెలియచేస్తున్నాను, ఇవాళ ఈవినింగ్ ఇప్పుడు రావాల్సింది రహీం గారని చెప్పేసి ఈవినింగ్ క్లాస్ అయింది. సార్ ఇప్పుడే వచ్చారు వరంగల్ నుంచి. నిన్నంతా నైట్ జర్నీ చేసి నిన్న ఈవినింగ్ బయలుదేరారు, ఇప్పుడు వచ్చారు, జస్ట్ ఇప్పుడే పాస్ అయ్యారు. వారికి కూడా ఈ డాస్పైకి ఇప్పుడే రావాలని చాలా తపన ఉన్నింది. ఆయన భగవద్గీత, ఖురాను, బైబిల్ చక్కగా అంతర్భావాలను ప్రకటించగల ఒకనొక మాస్టర్. సో వారి క్లాస్ ఇవాళ ఉంటుంది. సారు అందులో మీకు ఇందాక విన్నారు కదా, సార్ ఆల్రెడీ ఇప్పుడు మనకు 3-4 ప్లాట్ఫారాల్లో తెలియజేశారు. దాని అంతరార్థాలు, అంతర్భావాలు ప్రతి ఒక్క ఇదే సత్యం. ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటారు మానవుడు, సత్యం తెలుసుకొని జీవించినప్పుడు సత్య మార్గంలో ఉంటాం, సత్యం తెలుసుకోకుండా జీవించినప్పుడు ఏదో ఒక మార్గంలో ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సత్య మార్గంలో ఉండాలని కోరుకుంటూ, సో తర్వాత సార్ ఇప్పుడు ఎవరెవరికి వీళ్ళ టీం అంతా కలిపి మార్క్స్ వేసారు, సో ప్రకటిస్తారు. వారికి ఫస్ట్ బ్యాచ్లో 3, సెకండ్ బ్యాచ్లో 3 ఈవినింగ్ 6 గంటలకు ప్రోగ్రాంలో ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా కన్సలేషన్ ప్రైజెస్ ఇప్పుడే అందరికీ పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. సార్కు గట్టిగా క్లాప్స్. రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి గట్టిగా క్లాప్స్. మిత్రులారా, నేను ముందే చెప్పాను భగవద్గీత కొలమానం అనేది లేదు అని చెప్పు నేను. సో ఎంత అద్భుతంగా చెప్పారో ఈరోజు, చాలా బాగుంది సార్. మరొకసారి పిల్లలకి అందరు గట్టిగా క్లాప్స్. మార్కులు వేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది, ఆలోచించి ఏ పదం ఎక్కడ ఎలా అని చెప్పు నేను. ఎందుకు తప్పదు అని ఒత్తులు పలికారా లేదా ఇలా పట్టుకోవాల్సి వచ్చింది ఆఖరికి. భా చెప్పారా, భూ చెప్పారా అని చెప్పు నేను. సో అంత కష్టమైంది ఈసారి, చాలా కష్టమైంది సార్. చాలా పరీక్ష, టెస్టింగ్. ఎస్ మేడం, చాలా పరీక్ష ఈసారి. ఎందుకంటే అంత అద్భుతంగా చెప్పారు. బిడ్డలందరికీ కూడా మరొకసారి శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు నిండుగా ఉండాలని, నిండు నూరేళ్ళు ఈ విధంగా జ్ఞానముతో పవిత్రతతో ఈ జన్మను ధన్యం చేసుకునే అవకాశం పరమాత్మ ఇచ్చాడు. చాలామంది చెప్పారు స్టేజ్ పైన మాకు 701 శ్లోకాలు వచ్చు అని చెప్పని. ఒకసారి హ్యాండ్ రైజ్ చేద్దాం వాళ్ళందరికీ. ఒకసారి ఎవరికి 701 శ్లోకాలు వచ్చు? అబ్బా, నిలబడదాం ఒకసారి, లేచి ఒకసారి ఇక్కడికి రండి. ఒకసారి అందరూ మీ టీం అంతా ఫాస్ట్, కమ్ ఫాస్ట్. 701 శ్లోకాలు వచ్చిన వాళ్ళు, పూర్ణ భగవద్గీత బిడ్డలు వీళ్ళు, పరిపూర్ణ భగవద్గీత బిడ్డలు. ఎస్ వావ్, ఉన్నవాళ్ళు మేడం, ఉన్నవాళ్ళు. ఎస్ సార్, ప్లీజ్ రండి సార్. పూర్ణ భగవద్గీత 701 శ్లోకాలు అత్యంత వైభవంగా చక్కగా ఈ సృష్టికి అందివ్వడానికి సిద్ధమవుతున్నటువంటి బిడ్డలు వీళ్ళందరూ కూడా దైవస్వరూపులు. వీళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొడతాం. ఎందుకంటే ఇంతకంటే గొప్ప జ్ఞానం ఇంకొకటి లేదు. అల్టిమేట్ జ్ఞానం భగవద్గీత, అల్టిమేట్ జ్ఞానం భగవద్గీత. మరొకసారి అందరికీ గట్టిగా క్లాప్స్. వీరికి ముందుండి
ఈ చక్కటి జ్ఞానాన్ని నేర్పించినటువంటి గురువులకు పాదాభివందనాలు చేస్తూ గట్టిగా క్లాప్స్ వాళ్ళందరికీ కూడా. ధన్యవాదాలు తల్లి, మీ అందరికీ ఈశ్వరుడు సదారక్ష. వెరీ గుడ్, చాలా ఆనందం. ఎందుకంటే 701 శ్లోకం నేర్చుకున్నారంటేనే గ్రేట్. సో నెక్స్ట్ పెద్ద ప్రోగ్రాంలో 701 శ్లోకానికి భావాలు నేర్చుకో ఉండాలి. వెరీ గుడ్, ఓకే, నా ఇంటెన్షన్ నాది. మంత్లీ వన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. సో ఆల్ ద బెస్ట్ అందరికి కూడా మరొకసారి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రాంలో 701 శ్లోకాలు ఏ అధ్యాయం నంబర్ చెప్తే అది మీరు చెప్పాలి. ఎస్ మేడం, ఓకే, వెరీ గుడ్. గట్టిగా క్లాప్స్ ఇద్దాం. అదే సార్, ఇప్పుడే చెప్పేటట్టున్నారు, ఇప్పుడు సమయం లేదు కాబట్టి. రైట్, ఇంకా తప్పదు కాబట్టి అనౌన్స్ చేయాలి. సో మనకు బిలో 11 ఇయర్స్ దైవస్వరూపులు అందరూ అద్భుతంగా చెప్పారు. కానీ ఇంకా మనం వారికి మన యొక్క ధర్మయుక్తంగా మనం అనౌన్స్ చేయాలి కాబట్టి తప్పదు. కాబట్టి ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సి సాయి తరుణిక, ఫస్ట్ ప్లేస్. గట్టిగా క్లాప్స్ ఇద్దాం, గట్టిగా క్లాప్స్ ఇద్దాం. కమ్ బేబీ కమ్. ఇంకా గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. వీళ్ళ తల్లిదండ్రులకు, వీళ్ళ గురువు గారికి, అందరికీ గట్టిగా క్లాప్స్. సెకండ్ ప్రైజ్ గోస్ టు చిరంజీవి జీ పుణ్య. జీ పుణ్య, పుణ్యాకి గట్టిగా క్లాప్స్, పుణ్యాకి గట్టిగా క్లాప్స్. థర్డ్ ప్రైజ్ గోస్ టు ఆర్ నితీష్, చిరంజీవి ఆర్ నితీష్. నితీష్ గట్టిగా క్లాప్స్. సో అందరూ అద్భుతంగా చెప్పారు. కానీ ఇచ్చినటువంటి మార్కులు బేస్ చేసుకొని వీరి ముగ్గురికి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది భగవద్గీత పోటీల్లో. మరొకసారి ముగ్గురికి గట్టిగా కరతాళధ్వనులు. ఆ తర్వాత హైయర్ స్టాండర్డ్స్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు చిరంజీవి కే లేఖ్యశ్రీ. గట్టిగా క్లాప్స్ ఇద్దాం, గట్టిగా క్లాప్స్ ఇద్దాం. సెకండ్ ప్రైజ్ కే లక్ష్మీ ప్రసన్న, చిరంజీవి లక్ష్మీ ప్రసన్న. క్లాప్స్ ఇద్దాం, క్లాప్స్ ఇద్దాం. థర్డ్ ప్రైజ్ చిరంజీవి వి సాయి పుష్కల్. గట్టిగా క్లాప్స్, మరింత గట్టిగా క్లాప్స్ ఇద్దాం. శుభం భూయాత్, ఈశ్వరుడు వీరికి రక్షగా ఉండాలని మరొకసారి ఈ విధంగా కాకుండా అందరూ ఫస్ట్ ప్రైజ్ తీసుకోవాలి. సో అందరూ ఇంకొంచెం బాగా, అందరూ అద్భుతంగా చెప్పారు. చిన్న అద్భుతం. ఓకే మేడం, వీళ్ళు టీచర్స్ ఒకసారి నిలబడదాం ఒకసారి ప్లీజ్. డయాస్ పనికి వస్తే బాగుంటుంది కదా, ప్లీజ్ కమ్ ఫాస్ట్ మేడం. రండి మేడం, రండి మేడం, ఉన్నవాళ్ళు ఇట్లా రండి మేడం ప్లీజ్. మీ మాటలు మేడం. హరి ఓం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలకి ఇక్కడికందరికీ వచ్చిన పెద్దలకందరికీ ప్రణామములు. ముందు ఉంచిన పిల్లలకందరికీ శుభాభినందనలు. చాలా చక్కగా జరిగింది. ఫస్ట్ ఆఫ్ మాకు చాలా ఆత్మసంతృప్తి ఉంది సార్. దానిని అసలుకి కొలవలేము అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా మేము అన్ని కాంపిటీషన్స్కి పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాం, కానీ భావపూర్వకంగా శ్లోకాలు కావాలని చెప్పిండేది ఫస్ట్ పిరమిడ్ మాస్టర్ సతీష్ గారే. ఎందుకంటే మాకు భావమే ఇష్టము, కానీ పిల్లలకి కాంపిటీషన్స్ అంటే వాళ్ళు ఆఫ్లోనే పోతారు. అందులో భావాలు చెప్పేయాలంటే కాంపిటీషన్ లేనప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు. అప్పటికీ మేము బాలవిహార్ క్లాస్లో అన్నీ చెప్తుంటాము. కాంపిటీషన్ అనేటప్పటికి అంత చక్కగా నేర్చుకున్నారు. అది కింద ఉండే భావంని ఊరికే బై హార్ట్ చేయకుండా దానికి ముందు వెనక అంతా ఎక్స్ప్లెయిన్ చేయించి వాళ్ళకి అర్థం చేయించినాం. అంటే ఇప్పుడు మేము ఈ ఎఫర్ట్కి ప్రైజుల కంటే ముందుగా ఒక ఫలితం వచ్చింది. ఏమంటే వాళ్ళు భావాలను అర్థం చేసుకున్నారు. సెకండ్ ఫలితం మాకు కూడా సార్ మననం అయింది. మాకంతా ఈ 1 వీక్ అయితే ఫుల్ మేము మననం చేసుకున్నాం. మాకైతే నేను మననం చేసుకున్నప్పుడంతా సతీష్ని గుర్తు చేసుకున్నాను, సతీష్ గారిని. ఎందుకంటే ఇది ఇంకో మాకు అవకాశం అని. ఇంతవరకు ఎవరు ఇలాంటి ప్రోగ్రాం చేయలేదండి. అందరూ దీన్ని తీసుకునేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రోత్సాహం ఇస్తే పిల్లలకి ఇంకా కూడా బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. తర్వాత ఒక్కటి చిన్మయ మిషన్ బాలవిహార్ మా గురుదేవుల కోట్ ఒక్కటి చెప్తాను, ఎందుకంటే టైం అయిపోయింది ఎక్కువ మాట్లాడడానికి. చిన్మయానంద స్వాములు భగవద్గీత ప్రచారమే ఏకైక లక్ష్యంగా 40-50 సంవత్సరాలు మొత్తం భారతదేశమే కాకుండా దేశాలు ప్రచారం చేసిండేది. ఏమంటే భగవద్గీత అనేది పారాయణమే కాదు, పొలంలో పనిచేసుకున్న రైతుకు, ఊడ్చే పనిచేసే వాళ్ళకు కూడా భగవద్గీత అవసరమే.
ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి చేరాలనేసి అందరూ ఎక్కడికైనా పోతే జ్ఞానం లభిస్తుంది. కానీ గురుదేవులు ఏం చేసినారంటే అందరి ఇండ్లకు వచ్చి చెప్పించినారు సార్. అందరి ఇండ్లకు వచ్చి భగవద్గీత ప్రచారం చేసినారు. ఒక అతను వచ్చి చిన్మయానంద స్వామితో, స్వామీజీ నేను భగవద్గీతని 18 అధ్యాయులు ఎన్నోసార్లు చదివేసినాను స్వామీజీ, అంటే నాకు దాని ఎఫెక్ట్ ఏం లేదన్నట్టు చెప్పినారంట. అప్పుడు గురుదేవులు చెప్పిండే కోట్ ఏమంటే, నువ్వు భగవద్గీతని నువ్వు లోపలి తీసుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తావంటే భగవద్గీత లోపలికి నువ్వు వెళ్ళుంచు. ఆ కోట్ అయితే నాకు ఎంతో ఇన్స్పిరేషను. ఆ ప్రయత్నము చిన్నపిల్లలతోనే ఈరోజు రాయచోటి పిరమిడ్ మాస్టర్ సతీష్ గారు దాన్ని ప్రూవ్ చేస్తున్నారు. పైన గురుదేవులు కూడా చాలా సంతోషిస్తారు, ఇవి అర్థం చేసుకున్నా కూడా దీని ఇదవుతుంది అనేసి. అది నాకు చాలా నచ్చింది. ఆ ప్రయత్నము మీ ప్రోత్సాహంతో మేము పిల్లలకి ఇంకా ఎంతైనా చేస్తాము. మామూలుగా కూడా భగవద్గీతే కాకుండా ఇన్స్పిరేషనల్గా పిల్లల్ని అంటే మోటివేట్ పర్సనాలిటీ ఇదిగా భజనల రూపంలో కానీ కథల రూపంలో నీతి కథల రూపంలో అన్ని రకాలు కూడా బాలవిహార్ జరుగుతుంది. ఇక్కడికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే ఈ విషయం తెలియకుండా ఉంటే కంసల వీధిలో ఉండే మా ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు. ఒక 6 సంవత్సరాల నుంచి బాలవిహార్ క్లాస్ జరుగుతుంది సార్. దానికి అందరూ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ భావం అందరికీ తెలియాలంటే అది పెద్దవాళ్ళకు కూడా అవసరమే. పెద్దవాళ్ళకు కూడా చిన్మయ దేవి గ్రూప్ అనేసి మాలాంటి వాళ్ళకు కూడా వీక్లీ వన్స్ సత్సంగం ఉంటుంది. అది కూడా అందరూ సద్వినియోగం చేసుకొని భగవద్గీతను కేవలం పూజ గదిలో పెట్టుకునే బుక్కుగా కాకుండా మన హృదయాల్లో పెట్టుకునే బుక్కుగా ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను సార్. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడో లేదో, ఆ అబ్బాయి కనీసం 4 క్లాసులు కూడా రాలేదు సార్. ఇటు పార్టిసిపేషన్ వచ్చేటప్పటికి సైలెంట్గా కూర్చున్నాడు. 4 వారాలు కూడా రాలేదు. ఏమి నువ్వు చేస్తావా అంటే నేను చేయనా అంటే అన్నాడు. ఎందుకు ఫోర్స్ చేయాలా, కనీసం ఉచ్చారణ కూడా సరిగ్గా రావట్లేదు అబ్బాయి తినేసి. రాదు 4 క్లాసులకి ఏమాత్రం రాదు. సంవత్సరాలు చేస్తేనే వీళ్ళకి ఇది వస్తుంది. వెళ్ళిపోయినాక మరుసటి రోజు ఫస్ట్ వచ్చినాడు ప్రాక్టీస్కి. నువ్వేమా చేయను అన్నావు కదా అంటే నేను చేస్తాను అని చెప్పి. మళ్ళీ నీకు నేను శ్లోకాలు కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు కదా అంటే నేనే పిక్ చేసుకున్నాను అంటే అన్నాడు. అవునా, నీకు ఏమీ తెలియదు, భగవద్గీతలోనే నువ్వు ఇప్పుడు కూడా రాలేదు, 2 క్లాసులు 4 క్లాసులకు వచ్చినావంతే అంటే మామూలుగా తెలుస్తుంది కదా అంటే పరిత్రాణాయ సాధనం యదా యదా హి ధర్మస్య చాలా ముఖ్యమైన శ్లోకాలు కదా, అది నేను ఎత్తుక్కొని నేనే నేర్చేసుకున్నాను. అబ్బాయి ఉన్నాడో వెళ్ళిపోయినాడో తెలియదు. ఆ అబ్బాయి మళ్ళీ పెద్ద అబ్బాయి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, దేవుడు అంటే ఎవరు, ఎలా అవతరిస్తాడు అని చెప్తే ఆ అబ్బాయి ఫీలింగ్ చూస్తా అంటే నాకు ఈ పార్టిసిపేషను ప్రైజులు కాంపిటీషన్ ఏం గుర్తు రాలేదండి. పిల్లలకి ఈ మాత్రం మాకు అవకాశం వచ్చి మేము ఆ మాత్రం చెప్తే చాలని చెప్పి నాకు అనిపించింది. హరి నాకు ఏకలవ్యుడు గుర్తొచ్చాడు, అంతే కదా. ఏకలవ్యుడు నాకు నేర్చుకోవాలని తపన పెరిగినప్పుడు ఇంక మిగతాటివి ఏం కనపడలేదు. వాళ్ళ గురువు ఏదో చెప్పినా కూడా విగ్రహాన్ని పెట్టుకునేసి, ఇందాక నేను చెప్పాను కదా మనకు తపన ఉండాలి, తపనే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈ మేడం గారిని మాట్లాడవలసిందిగా 2 words. హరి ఓం, అందరికీ నమస్కారం. మేము ఇక్కడ చిన్మయ బాలవిహార్లో పిల్లలకు భగవద్గీత నేర్పిస్తున్నాము. దాదాపు 7 సంవత్సరాల నుంచి క్లాసెస్ అయితే జరుగుతున్నాయి సండే. అండ్ రెగ్యులర్గా వచ్చి నేర్చుకుంటూ 18 అధ్యాయాలు నేర్చుకున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఆన్లైన్లో కూడా క్లాసెస్ నేర్పిస్తాము కావాలంటే. బట్ పిల్లలకు పేరెంట్స్కి ఒక చిన్న విన్నపం ఏంటంటే, కాంపిటీషన్స్ అంటేనే ఫస్ట్ ప్రైజ్ వస్తేనే అనే ఫీలింగ్ వదిలేయండి. చాలామంది పేరెంట్స్ కొందరు ఉన్నారు, పిల్లలను ప్రైజ్ రాకపోతే ఏమన్నా అనడం, పిల్లలు కూడా ఏడవడం, అవన్నీ వద్దు. మనకు ఫస్ట్ భగవద్గీత కాంపిటీషన్స్ అందుకు పార్టిసిపేట్ చేయాలంటే ఆ విధంగా అన్న కాంపిటీషన్ వల్ల అన్న మనం నేర్చుకుంటాము. అంతో ఇంతో నేర్చుకున్నది మనకు జీవితాంతం ఉపయోగపడుతుంది. నేను నా చిన్నప్పుడు ఇలా పోటీలలో నేర్చుకున్నవి నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సో అలా చిన్నప్పుడు, అందుకే అంటారు చిన్నప్పుడే మొక్కై వంగనిది మానే వంగదు అంటారు. సో అందుకే చిన్నప్పుడే వీళ్ళకు భగవద్గీత దాని అర్థాలు తెలుసుకునే అవకాశం ఉంటే, ఇలాంటి వాళ్ళ వల్ల మనకు అలాంటి అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోండి అంతే. ప్రైజ్ ఈజ్ అదర్ థింగ్, వీ కెన్ లీవ్ అబౌట్ ఇట్. మనకు సక్సెసా సుఖమా దుఃఖం, భగవద్గీతలో కూడా మనకు భగవంతుడు చెప్పింది అదే, సుఖము దుఃఖము గెలుపు ఓటమి కాదు, అన్నిటినీ సమాన భావనతో తీసుకోవాలి. అప్పుడే జీవితంలో మనం ముందుకు పోగలం. అది ఒక్కటి తెలుసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. భగవద్గీతను మనం ఒక దిక్సూచిగా, మనకు ఒక గైడ్గా తీసుకోవాలి అంటే దాన్ని మన సారాంశం తెలుసుకోవాలి. సో అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మీరు సద్వినియోగం చేసుకోవాలి. హరి ఓం. కొంచెం అలా ఓకే ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా. సో చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో మీరంతా కూడా ఈవినింగ్
రావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో కూర్చోండి. సో ఇవాళ జడ్జెస్గా విచ్చేసినటువంటి భగవద్గీత బాలాజీ గారు అండ్ టీం అందరికీ కూడా మనం చక్కగా సన్మానం చేసుకుందాం. వారిని కూర్చోవలసిందిగా. సరే, అంత లోపల ఇప్పుడు పార్టిసిపేట్ అయిన చిన్నారులకు ఈ 6 మందికి కాకుండా కన్సలేషన్ ప్రైజెస్ సారు అనౌన్స్ చేస్తారు పేర్లంతా కూడా. వారిని కన్సలేషన్ ప్రైజెస్ శ్రీ బైరెడ్డి గారు అండ్ బాలాజీ గారు ఇవ్వాల్సిందిగా మీరు అదే పనిగా తెచ్చారు, కూర్చున్నాను. సాయి జ్ఞాపిక. సాయి జ్ఞాపిక. సో పవర్ఫుల్గా చెప్పింది సాయి జ్ఞాపిక. ఎంత అద్భుతంగా ఉచ్చరించిందో. వెల్కమ్ జ్ఞాపిక. ఎస్. సో గట్టిగా పిల్లలందరికీ కూడా చప్పట్లు కొడదాం. వాళ్ళు ఎంతో ఇదిగా పార్టిసిపేట్ అయ్యారు, వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం. ఇంకా ఇలాంటి వాళ్ళు మన ఊర్లో ఎంతోమంది రెడీ అయ్యేసి ఇంకా ఎంతోమందిని అద్భుతంగా చూడండి. చిన్నారులు ఎంతో అద్భుతంగా ఉంది ఇవాళ ఈ డ్యాన్స్. ఆ తర్వాత జే నాగవైష్ణవి. నాగవైష్ణవి కమాన్ దేవుడు. నాగవైష్ణవి రావాలి స్పీడ్గా మీరు సార్. రావాలి. చిరంజీవి నాగవైష్ణవి. ఆ తర్వాత కే సాయి రిషిత. సాయి రిషిత. క్లాప్స్ ఇద్దామండి, క్లాప్స్ ఇద్దాం ప్లీజ్. క్లాప్స్ ఇస్తూనే ఉందాం, గట్టిగా. మనం యాక్టివ్గా ఉంటాం. సాయి రిషిత. తర్వాత చిరంజీవి డి మహీధర్ కుమార్. మహీధర్ కుమార్. మహీధర్ కుమార్ రావాలి. తర్వాత చిరంజీవి కే ఆర్యన్. 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 నెక్స్ట్ చిరంజీవి చార్విత. చార్విత. చిరంజీవి కుసుమశ్రీ. కుసుమశ్రీ రావాలి. బాలాజీ గారు వారి టీం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎలాగో ఈవినింగ్ ఉండమంటా ఉన్నారు కాబట్టి, లేకపోతే ఈవినింగ్ చిరంజీవి మోక్షిత్. క్లాప్స్ ఇద్దాం, అందరికీ క్లాప్స్ ఇద్దాం, గట్టిగా క్లాప్స్ ఇద్దాం. ఆ తర్వాత చిరంజీవి వి వంశిక. వంశిక రావాలి. వంశిక గట్టిగా క్లాప్స్ ఇద్దాం. ఎంత బాగుందో వంశిక చెప్పినటువంటి భగవద్గీత. గట్టిగా క్లాప్స్. నెక్స్ట్ చిరంజీవి హర్నీషన్. హర్నీషన్ రాలేదా? వెళ్ళిపోయాడు. ఓకే. హర్నీషన్ తర్వాత చిరంజీవి అఖిల్ సాయి చరణ్. అఖిల్ సాయి చరణ్ రావాలి. కమ్ కమ్ కమ్. అక్కడ తీసుకో, చూడు ఇలా పెట్టుకో. ఎస్. అఖిల్ సాయి చరణ్. చిరంజీవి మేధశ్రీ. మేధశ్రీ. మేధశ్రీ రావాలి. క్లాప్స్ క్లాప్స్, అందరూ క్లాప్స్. తర్వాత చిరంజీవి సాయిలాస్య. సాయిలాస్య. తర్వాత చిరంజీవి కే దీప్తి. కే దీప్తి రావాలి. ఇక లాస్ట్ సార్. ఆ తర్వాత చిరంజీవి కే భవ్య. భవ్య. సార్ మేడం సార్ రమ్మని చెప్పండి. మేడం రండి మేడం. సార్ మీరు కూడా. అయిపోయింది సార్. వెరీ గుడ్. సో వెరీ నైస్. ఇప్పుడు వివేకానంద బుక్స్ ఇచ్చాం అందరికీ. ఎందుకు తెలుసా? అందరు కూడా వివేకానందులు అయిపోవాలి. ఎస్. ఓకేనా? చేతులు ఎత్తండి. ఎవరు ఒక్కరు కూడా పిల్లలు ఎత్తలేదు. యాక్టివ్గా ఉండాలి. వివేకానందుడు కోట్ ఎవరైనా చెప్తారా? వివేకానందులు చెప్పిన కోట్ ఎన్నో చెప్పారు. ఒకటి అద్భుతమైంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో నువ్వు విశ్వాసంతో ఉండు. ఎన్నో చెప్పారు వివేకానందుల వారు. నువ్వు విశ్వాసంతో ఉండు,
ఏదైనా చేయగలవు, ఏదైనా అద్భుతంగా సాధించగలవు, అంత శక్తి నీలో ఉంది అనే గొప్ప విషయాన్ని ఎన్నో విషయాల్లో ఈ విషయం చెప్పారు. వివేకానందులు బుక్స్ ఎలా చదువుతారో మీకు తెలుసా? తెలిసిన ఒక అబ్బాయి గారి అమ్మాయి గారు ఉంటే ఇక్కడికి రండి, చెప్పాలి. పిల్లలకే అవకాశం. వివేకానందుడు చదివే స్టైల్ తెలుసా? సరే, వివేకానందుని స్టోరీ తెలుసా? 2 words ఎవరికైనా తెలిసింటే పిల్లలు మాత్రమే. ఓకే, నైస్. ఇంకొకసారి మీకు వివేకానందుని పోటీలు పెట్టాలి. ఎందుకంటే చాలా అద్భుతమైన యోగి. ఎన్నో విషయాలు 2 lines ఒకేసారి చదువుతారు వివేకానందుల వారు. ఇంత వాల్యూమ్ను ఒక రోజులో, అది పెద్ద స్టోరీ, ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంకొకసారి చెప్తాను. అంత ఏకసంతాగ్రాహి. ముఖ్యంగా ఏది అలా చదివినా 2 lines ఒకేసారి చదివేసి స్థితమైపోతుంది. అంత ఏకసంతాగ్రాహులు మనం కావాలి అంటే ఏం చేయాలి? మనలోకి మన ప్రయాణం చేయాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అది సాధ్యము. ఇది ప్రతి ఒక్కరూ గమనంలో పెట్టుకోవాల్సిన గొప్ప విషయము. థ్యాంక్ యూ. సో ఇంత చక్కగా మేము పిలవగానే విచ్చేసినటువంటి శ్రీ బాలాజీ గారు, వెంకటరమణ గారు, వెంకటరమణ గౌడ్ గారు, రవి గారు, ఈ నలుగురికి కూడా నిన్న వీళ్ళు తిరుగుతూనే ఉంటారు ఇక్కడ. ఒకతోనే కాదు, నిన్న కూడా నైట్ పౌర్ణమి ధ్యానానికి వెళ్ళి కొట్టాల్లో అక్కడ క్లాస్ చెప్పి ఇవాళ మార్నింగ్ వచ్చారు. ఎవరి వర్క్స్ను వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారు, వీరి వర్క్స్ను వీళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారు. మన వర్క్ను మనము, అదే కదా ఇందాక ఏ శ్లోకం సార్ అది? ఎవరి వర్క్ను వాళ్ళు చేయాల్సింది, ఎవరి వర్క్ను వాళ్ళు చేయాలి. కర్తవ్యం దైవ మహన్నికం. ఓకే, సో ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చాలి, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చేయాలి. ఎవరు వాళ్ళ కర్తవ్యాన్ని చేయకపోతారో వాళ్ళు అధర్మానికి పాల్పడినట్లు. ఇది అర్థము కాని సూక్ష్మ ధర్మము. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యక్రమాల్లో పాల్గొనండి. అద్భుతంగా ఈ లైఫ్ను, ఈ అవకాశాన్ని ముఖ్యంగా అవకాశంగా ఎవరు భావిస్తారో అప్పుడు ఇందాక కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు నేను చేయవలసిందే నడిపిస్తున్నాడు అనే దానికి మనం ప్రాక్టీస్ అవుతాం. సో ఇలాంటి విషయాలను తెలుసుకున్నప్పుడు, అలాంటి విషయాలతో ఉన్నప్పుడు ఇలాగ ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇది మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా శ్రీ బాలాజీ గారు వాళ్ళ టీంను కోరుచున్నాం. ప్లీజ్ బీ సీటెడ్ సార్. గట్టిగా చెప్పట్లు అందరికి రమ్మ, గట్టిగా. వెళ్ళండి, రండి రండి. థ్యాంక్ యూ మిత్రులరా. ఇవాళ ఈ భగవద్గీత పోటీల కార్యక్రమం చాలా చక్కగా జరుపుకున్నాం, చాలా అద్భుతంగా జరుపుకున్నాం, చాలా ఇన్స్పిరేషనల్గా జరుపుకున్నాం. ఇలాగే
ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుపుకుంటాం. ఇవాళ ఈ 7 రోజుల ప్రోగ్రాంలో ఇప్పుడు అద్భుతంగా పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి మా రాజవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రైజెస్ వచ్చిన వాళ్ళు ఈవినింగ్ పర్టికులర్గా రావాలి. మరి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. భోజనాలు ఏర్పాటు చేయడమైనది. ఈ భోజనాలతో ఈ ప్రోగ్రామ్ను ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.